వెల్కమ్ టు కల్పృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ బాండింగ్ అనే చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ PCl5 మాలిక్యూల్. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అణువు ఏర్పడడంలో హైబ్రిడైజేషన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ యొక్క సారాంశం. సో దానికి సంబంధించి ఒకసారి చూస్తే sp3 హైబ్రిడైజేషన్ అంటే ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్లో ఫాస్ఫరస్ sp3d హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది. కాబట్టి ఒకసారి అసలు sp3d హైబ్రిడైజేషన్ అంటే ఏంటో తెలుసుకుని అప్పుడు ఫార్మేషన్ ఆఫ్ PCl5 మాలిక్యూల్కి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. sp3 హైబ్రిడైజేషన్ అంటే ఏంటో ఒకసారి చూస్తే, ఇన్ దిస్ హైబ్రిడైజేషన్ 1s 3p and 1d atomic orbitals of the excited atom combine to form 5 equivalent sp3d hybridized orbitals. అంటే ఈ పర్టికులర్ సంకరీకరణలో హైబ్రిడైజేషన్లో ఒక s అటామిక్ ఆర్బిటాలు, 3 p అటామిక్ ఆర్బిటాల్స్, ఒక d అటామిక్ ఆర్బిటాలు ఉత్తేజిత స్థితిలో కంబైన్ అయ్యి ఇవి సంకలనం చెందడం వల్ల మనకేమవుతుందంటే sp3d సంకరీకరణం అనేది జరిగి మనకేమవుతుందంటే 5 సమరూప సంకర ఆర్బిటాలు అనేవి మనకి ఇక్కడ ఈక్వలెంట్ ఆర్బిటాల్స్ అనేవి మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. దిస్ హైబ్రిడైజేషన్ ఈజ్ నోన్ యాజ్ sp3d హైబ్రిడైజేషన్. ఇలాంటి ఒక హైబ్రిడైజేషన్ అని పిలిచే పేరు ఏంటంటే sp3d హైబ్రిడైజేషన్. అంటే ఒక s 3p ఒక d కాబట్టి దీని ఆ పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ PCl5 మాలిక్యూల్ అంటే ఈ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ మాలిక్యూల్ అనేది ఎలా ఏర్పడుతుందో ఒకసారి మనం చూస్తే, ద గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ అంటే మనకి ఇక్కడ ఫాస్ఫరస్ యొక్క అటామిక్ నెంబర్ 15 కాబట్టి దీనికి అవుటర్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్లో ఒకసారి చూస్తే 1s2 2s2 2p 6. ఇక్కడ నుంచి ఇది అవుటర్ ఆర్బిట్ కాన్ఫిగరేషన్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. 3s2 3px1 3py1 3pz1 3d0 3d ఖాళీగా ఉంటుంది మనకి ఇక్కడ. ఇది గ్రౌండ్ స్టేట్. అండ్ ఆన్ ఎగ్జైటేషన్ ఇట్ ఈజ్ ఎప్పుడైతే ఇది ఉత్తేజ స్థితికి వెళ్ళిందో అప్పుడు దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే 3s1 3px1 3py1 3pz1 3d1. అంటే గ్రౌండ్ స్టేట్లో మనకు ఉన్నటువంటి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 3, ఎగ్జైటెడ్ వెళ్ళేటప్పటికి ఉత్తేజ స్థితికి వెళ్ళేటప్పటికి 5 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం చూస్తే, one of the 3s electrons is promoted to the vacant 3d orbital. ఏదైతే మనకి ఇక్కడ 3sలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు ఏమవుతుందంటే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే అది ఉత్తేజితం చెంది ఖాళీగా ఉన్నటువంటి యొక్క 3dలోకి ఏమవుతుందంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది అందులోకి జంప్ అవుతుంది, ప్రమోట్ అవుతుంది అన్నమాట. కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి s2 కాస్త మనకి s1 అవుతుంది, 3d0 కాస్త 3d1గా మనకి ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే అప్పుడు ఫాస్ఫరస్ అండర్గోస్ sp3d హైబ్రిడైజేషన్. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ యొక్క అటామిక్ ఆర్బిటాల్స్ అన్ని సంకలనం చెంది కంబైన్ అవ్వడం వల్ల మనకి sp3d హైబ్రిడైజేషన్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుంది 5 ఈక్వలెంట్ ఆర్బిటాల్స్ రిజల్ట్. దీనివల్ల ఒక 5 సంకర ఆర్బిటాల్ అనేది మనకి ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అయితే నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూస్తే, ఈచ్ ఆఫ్ ద sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్ ఈజ్ ఫిల్డ్ విత్ an unpaired ఎలక్ట్రాన్. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట ఒక్కొక్క sp3 సంకర ఆర్బిటాల్లో. అంటే మనం ఇక్కడ చూస్తే 1 2 3 4 5 అంటే ఇక్కడ మనకి ఏమైనా మనకి ఇక్కడ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉండడం అనేది జరిగిందనమాట. అయితే ఈచ్ ఆఫ్ ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్స్ ద 3pz ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్ యాటమ్. అంటే ఈ ఒక్కొక్క sp3d ఫాస్ఫరస్ యొక్క హైబ్రిడ్ ఆర్బిటాల్తో క్లోరిన్కి సంబంధించినటువంటి 3pz అనేది ఒక సింగిల్ ఎలక్ట్రాన్తో ఉంటుంది. అది ఏమవుతుందంటే ఓవర్లాప్ అవుతుంది అనమాట. ఓవర్లాప్ అవ్వడం వల్ల అతిపాతం చెందడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫార్మింగ్ సిగ్మా sp3dp బాండ్ అనమాట. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ sp3d అనేదేమో ఫాస్ఫరస్ది, ఈ p అనేదేమో క్లోరిన్ అనమాట. ఈ రెండింటి మధ్య ఏమవుతుందంటే సిగ్మా బాండ్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. అంటే 5 సచ్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఒక 5 ఈ యొక్క ఆర్బిటాల్ యొక్క మధ్య ఈ యొక్క అతిపాతం చెందడం వల్ల 5 సిగ్మా బంధాలు అనేవి మనకి ఇక్కడ ఏర్పడతాయి. 5 సచ్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్. 5 సిగ్మా బంధాలు అనేవి మనకి ఇక్కడ ఏర్పడతాయి. ఇక్కడ 5 బంధాల్లో మనకి ఏమవుతుంది 3pCl బాండ్ లైన్ వన్ ప్లేన్ అండ్ మేక్ an angle of
120 డిగ్రీ విత్ ఈచ్ అదర్. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ ఈ ఉన్నటువంటి 5 ఈ యొక్క పీసీఎల్ బాండ్స్లో 3 1 2 3 ఈ 3 కూడా ఏమవుతాయంటే ఒక సమతలంగా ఒక ప్లేన్లో ఉండి దానికి బాండ్ యాంగిల్ మనకి ఏమవుతుందంటే 120 డిగ్రీస్గా ఉంటుందన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 120 డిగ్రీస్గా ఉంటుంది. దీస్ బాండ్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఈక్వటోరియల్ బాండ్స్. అంటే ఇలాంటి బంధాలు మనం ఏమంటాం అంటే మనం ఇక్కడ ఈ కండిషన్లో ఈక్వటోరియల్ బాండ్స్గా మనం పిలవడం అనేది జరుగుతుంది. 3 బంధాలు ఇంకొక 2 ఉన్నాయి కదా మనకి ఇక్కడ. ద రిమైనింగ్ 2 పీసీఎల్ బాండ్స్, వన్ లయింగ్ అబౌవ్ అండ్ ద అదర్ లయింగ్ బిలో. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 2 క్లోరిన్లు ఇక్కడ పీసీఎల్తో ఉన్నటువంటి ఇవి ఒకటి ఈక్వటోరియల్ బాండ్స్కి ఏమో ఒకటి పైన ఉంటుంది, ఈక్వటోరియల్ బాండ్కి ఒకటి ఏమో బిలో కింద ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, బిలో ద ఈక్వటోరియల్ ప్లేన్ మేక్ యాన్ ఆఫ్ 90 డిగ్రీ విత్ ద ప్లేన్. దీంతో ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బాండ్ యాంగిల్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 90 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడేమో మనకి 120 డిగ్రీస్ వచ్చింది, ఇక్కడేమో మనకి ఇక్కడ 90 డిగ్రీస్ వచ్చిందనమాట. సో దీస్ బాండ్స్ ఆర్ కాల్డ్ యాక్సియల్ బాండ్స్. ఇక్కడేమో మనం ఈక్వటోరియల్ బాండ్స్ అన్నాం, ఈ రెండింటిని మనం పిలవాల్సిన పేరు ఏంటంటే అక్షీయ బంధాలు లేకపోతే యాక్సియల్ బాండ్స్గా దీన్ని మనం పిలవడం అనేది జరుగుతుంది అనమాట. సో దేర్ ఫార్ పీసీఎల్5 అక్వైర్స్ ఎ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈ యొక్క పీసీఎల్5 ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ పీసీఎల్5 గుర్తుపెట్టుకొని చూడండి, ఇక్కడ దీనికి ఏమవుతుందంటే ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అనేది ఆకృతి అనేది రావడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. అంటే ఈ పర్టికులర్ పీసీఎల్5 ఫార్మేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్ ఏంటంటే పీసీఎల్5 అనేది మనకి ఏమవుతుందంటే sp3 హైబ్రిడేషన్ చెంది ఉంటుంది. సో రెండోది దీని యొక్క షేప్, దీని యొక్క మాలిక్యులర్ షేప్ ఏంటంటే మనకి ట్రైగోనల్ బైపిరమిడల్ గుర్తుపెట్టుకోవాలి. బాండ్ యాంగిల్ ఏమో ఒకటి మనకి 120 డిగ్రీస్ ఉంటుంది, రెండోది 90 డిగ్రీస్గా ఉంటుంది. దీన్ని ఒకటి ప్రధానంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకుని రాయాల్సి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.